అందరికీ నమస్కారం. ఈ వీడియోలో బీఎస్ఎన్ఎల్ మరియు ఎంటీఎన్ఎల్ నుండి పదవీ విరమణ పొందిన వేలాది మందిని ప్రభావితం చేసే ముఖ్యమైన అప్డేట్ను మేము మీకు అందిస్తున్నాము. చాలామందికి ఇది కేవలం సంఖ్యల గురించి మాత్రమే కాదు, వారి కష్టపడి సంపాదించిన పెన్షన్ల గురించి మరియు ఆర్థిక స్థిరత్వం వారి బంగారు సంవత్సరాలలో ఆధారపడి ఉంటుంది. అయితే పెన్షన్ రివిజన్ గురించి తాజా అప్డేట్ ఏమిటి? మేము మా రిటైర్డ్ టెలికాం ఉద్యోగుల కోసం పెన్షన్ రివిజన్ చుట్టూ ఉన్న సంక్లిష్టతలను మరియు దాని చిక్కులను విప్పుతాము. మిస్ అవ్వకండి, పూర్తి వీడియో చూడండి, దాటవేయకండి. టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక అడుగు వెనక్కి తీసుకుందాం. ముఖ్యంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బీఎస్ఎన్ఎల్ మరియు మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ ఎంటీఎన్ఎల్ నుండి పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ సవరణ కీలకమైన అంశం. ఈ వ్యక్తులు టెలికమ్యూనికేషన్స్ ద్వారా దేశానికి సేవ చేయడానికి తమ వృత్తిని అంకితం చేశారు. అయినప్పటికీ వారి పెన్షన్ సర్దుబాట్లు ప్రస్తుత ఉద్యోగుల వేతన సవరణలతో అంతర్గతంగా ముడిపడి ఉన్నాయి. నవంబర్ 26, 2024న భారత ప్రభుత్వంలోని కమ్యూనికేషన్లు మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పెన్షన్ రివిజన్కు సంబంధించి పార్లమెంటు సభ్యుడు, లోక్సభ శ్రీ ఎస్ వెంకటేశంకు లేఖ రాశారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రిటైరైన వారి కోసం పెన్షన్ రివిజన్ ప్రస్తుత ఉద్యోగుల వేతన సవరణతో ముడిపడి ఉందని సింధియా తన కరస్పాండెన్స్లో వివరించారు. ఈ లింకేజీ ప్రస్తుత మరియు భవిష్యత్ పదవీ విరమణ చేసిన వారి మధ్య ఒకే విధమైన స్థితి మరియు గ్రేడ్ల మధ్య పెన్షన్ మొత్తాలలో వ్యత్యాసాలను నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది. బీఎస్ఎన్ఎల్ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిమితుల కారణంగా 3వ వేతన సవరణ కమిటీ 3వ ప్యార్సీ ప్రకారం వేతన సవరణ డిమాండ్ను ప్రభుత్వం ఆమోదించలేకపోయిందని ఆయన పేర్కొన్నారు. పర్యవసానంగా వేతన సవరణ లేకుండా ఈ సమయంలో పెన్షన్ సవరణ కూడా సాధ్యం కాదు. అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్లో కంబైన్డ్ సర్వీస్ని ఎంచుకున్న ఉద్యోగులకు జనవరి 1, 2017 నుండి అమల్లోకి వచ్చే పెన్షన్ రివిజన్కు సంబంధించిన అంశం ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో న్యాయ సమీక్షలో ఉందని ఆయన హైలైట్ చేశారు. ఈ వివరణ ఈ సమస్యపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ సింధియా తన లేఖను ముగించారు. ఈ నవీకరణలు పెన్షన్ సవరణ కోసం జరుగుతున్న పోరాటాన్ని హైలైట్ చేస్తాయి. ఈ పరిణామాల గురించి మీకు ఎలా అనిపిస్తుంది? దిగువ వ్యాఖ్యలలో మీ ఆలోచనలను పంచుకోండి. మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటే దయచేసి మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.